What a movie, man! It's mind blowing. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కల్కి తెలుగు గేమర్. ఈ రోజు మన టాపిక్ సంగీతం శ్రీనివాస్ గారి నుంచి వచ్చిన మూవీ సింగ్ గీతం మూవీ రివ్యూ. ఇట్స్ లైక్ ప్యూర్ గోల్డెన్ స్టార్ మూవీ విత్ ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్. వాట్ ఎ వండర్ఫుల్ మూవీ ఇట్ ఈస్. ఇప్పుడు డీటెయిల్ గా మూవీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. నాకు మూవీ ఎలా ఉందంటే, నాకు జీరో ఎక్స్పెక్టేషన్స్. అసలు మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ లేదు, అసలు వెళ్తాననే క్లారిటీ లేదు, అసలు చూస్తానో చూడననే అసలు మైండ్ లో థాట్ లేదు. అసలు చెప్పాలంటే ఈరోజు జస్ట్ వీక్ ఆఫ్ అయింది, ఆఫ్టర్నూన్ వర్క్ ఉంది. సో యాజ్ ఎ విషయం అనుకుని మామూలుగా చూద్దాంలే అనే థాట్ లోన జస్ట్ ఏదో చెప్పాలంటే ఏసీ కోసం అండి, ఎండ మండిపోతుంది, ఏసీ కోసం వెళ్దాం అనుకుని మూవీకి వెళ్ళా. కానీ వాట్ ఎ జెమ్ మ్యాన్. సంగీతం శ్రీనివాసరావు గారు వాట్ ఏ డైరెక్టర్. మరి నా ప్యూర్ గోల్డెన్ వైబ్స్ అయితే మూవీలో కన్ఫర్మ్ వచ్చాయి. ఫస్ట్ ఈ మూవీ ఒకటి, సంగీత శ్రీనివాసరావు గారు ఎవరు తెలీదో వాళ్ళు చూడండి. ఈజ్ ద లెజెండరీ డైరెక్టర్ వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడు ఎలా ఉంటది అని కొంచెం ఆలోచించా, ఎందుకంటే ఇప్పుడు అంత ట్రెడిషన్ మొత్తం ట్రెండ్ మారింది. అలాంటిది ఇప్పుడు సర్వే అవ్వగలరా, అసలు నిజంగా బాగుంటదా, అసలే డైలాగ్స్ లేవు అంటున్నారు, ఓన్లీ సాంగ్స్ అంటున్నారు, ఎలా ఉంటది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనుకునే చిన్న డౌట్ ఉండేది. జస్ట్ రూమర్స్ చిన్న డౌట్ తోని మూవీకి వెళ్ళా. కానీ మూవీ చూసాక మాత్రం ఐఎమ్ హ్యాపీ, నచ్చింది. చెప్పాలంటే మీ ఫ్యామిలీస్ తీసుకెళ్ళండి, మీ మదర్ కి, మీ ఫాదర్ కి, మీ గ్రాండ్ మదర్ కి, వాళ్ళకి తీసుకెళ్లి మూవీ చూపించండి. దే లవ్ ఇట్. ఎందుకంటే అప్పటి టైం లైన్ వాళ్ళది. మనం ఇప్పుడు టైం లైన్ లో మనం చూస్తున్నాం, కానీ అప్పటి టైం లైన్ లో వాళ్ళకి తెలుసు ఎవరు ఆ లెజెండరీ డైరెక్టర్ అనేది. సో వాళ్ళకి తీసుకెళ్ళండి, దే లవ్ ఇట్. మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీస్ మొత్తం వెళ్ళొచ్చు. ఇంకోటి కొంచెం మూవీలో అంటే కొన్ని సీన్స్ ఉంటాయి, ల్యాక్ సీన్స్, బోరింగ్ సీన్స్, ఇంట్లో కొన్ని ఉన్నాయి. కానీ అవి నోటీస్ చేసే లోపే నీకు ద బెస్ట్ సీన్స్ కూడా నెక్స్ట్ పడుతుంటాయి. కాబట్టి అవి మీరు ఫ్లోలో వెళ్ళిపోతూ కొట్టుకుపోతుంటాయి, వాటర్ ఫ్లో పోయినట్టు పోతూ ఉంటాయి ఆ సీన్స్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి మ్యూజిక్ డిఎస్పి గారు, హ్యాట్స్ ఆఫ్. ద ప్రొడ్యూసర్ నాగస్వామి గారు, హ్యాట్స్ ఆఫ్. ద డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు, దే ఆర్ అ లెవెల్. బిఫోర్ హీరో, ఆఫ్టర్ హీరో చేంజింగ్. అది ఒక శాపం అనుకోండి, కర్స్. ఆ శాపం ఎలా పోద్ది, దాన్ని ఎలా చెయ్యాలి, ఆ శాపం ఏంటి అనేది మూవీ. ఓన్లీ సింగింగ్ అబ్బా, ఆ శాపమే సింగింగ్. పాడుతూనే ఉంటారు శాపం తగిలితే. డైలాగ్ అయినా సింగింగ్ లోనే, మాటలైనా సింగింగ్ లోనే. చెప్పాలంటే కొంచెం ఆ పోర్షన్ కొంచెం ఫస్ట్ లో బాగానే ఉంది, ఎందుకంటే ఫస్ట్ ఒక అరగంట మీకు వావ్ కొత్తగా ఉంది అనిపిస్తుంది. దాని తర్వాత అయ్యో ప్రతిదీ పాటలేనా అన్నట్టు కూడా అనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇంటర్వెల్ బాగుంది. క్లైమాక్స్ 20 మినిట్స్ మాత్రం మీకు ఎంగేజ్ అనిపిస్తుంది. మరి వావ్ కాకుండా ఇట్స్ లైక్ ఏదో అంటే మీరు చూసిందే కానీ కొత్తగా, వావ్ వాట్ ఏ లెజెండరీ డైరెక్టర్, వాట్ ఏ థాట్, కొత్తగా క్రియేట్ చేసే వాట్ ఏ క్రియేటివ్ థాట్ అని అనిపించింది. అది మీరు ఫీల్ అవుతారు. కానీ మూవీలో మనం చెప్పుకునే ఆర్టిస్టులు అయితే కొన్ని యూట్యూబర్స్, అదే మన యూట్యూబ్ చేసిన వాళ్ళు చాలా మంది. ఇంకా హీరో హీరోయిన్ అంటే నాకే తెలియదు పర్సనల్ గా, సారీ. నాకు తెలిసిన వాళ్ళు సంగీత శ్రీనివాసరావు గారు, మన అతని ఆడితే 369 ద వండర్ఫుల్ మూవీ. సారీ, అది 369 లేకపోతే టైం ట్రావెల్ కాదు, ఇంకేదో మూవీ ఉంది, కాలభైరవ, ఐ థింక్ సో. ఆ మూవీ. మళ్ళీ మన నాగేశ్వరం గారు ప్రొడ్యూస్ చేశారు, మన డిఎస్పి. వీళ్ళు ముగ్గురే నాకు తెలుసు చెప్పాలంటే. ఇంకెవరో తెలియదు, హీరో ఎవరో తెలియదు, హీరోయిన్ ఎవరో తెలియదు. అయినా కూడా మూవీకి వెళ్ళానంటే ఫస్ట్ నేను నా స్వార్థం కోసం వెళ్ళాను, ఏసీ కోసమే వెళ్ళాను. దాని తర్వాత తిరిగి వచ్చాక మాత్రం ఐ లవ్డ్ ఇట్. నిజంగా చాలా బాగుంది మూవీ. మీరు అందరూ కలిసి మీ ఫ్యామిలీతో చూడండి, సింగిల్ గా వద్దు. సింగిల్ గా చూస్తే మీకు ఎలా అంటే కొంచెం బోర్ అవ్వచ్చు. ఎందుకంటే మన జనరేషన్ మూవీ అయితే కాదు, మన జనరేషన్ థింక్ ప్రాసెస్ ఉంది, మన జనరేషన్ కి ఆ గ్రిప్సీ అయితే ఉంది. కానీ ఓన్లీ సింగింగ్ కాబట్టి నీకు అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఒక మూవీలో 6 to 7 సాంగ్స్ ఉన్నాయి, 7-8 సాంగ్స్ కూడా ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు ఒక 4 సాంగ్స్ అయినా ఏ ప్లేస్మెంట్ సరిగ్గా లేదే అన్నట్టు మాట్లాడతాం. నిజంగా అంతే కదా. కాబట్టి మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి, మీ ఫాదర్, మీ మదర్, మీ గ్రాండ్ ఫాదర్, మీ గ్రాండ్ మదర్, వాళ్ళని తీసుకెళ్ళండి, చిన్నపిల్లలతో చూడండి. ఇట్స్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి నవ్వుకుంటారు, మంచిగా మూవీ చూస్తారు, మంచిగా ఒక లవ్ ఫీల్ ఉంటది, ఒక విలేజ్ ఫీల్ ఉంటది. మీరు చాలా ఒక ఎంగేజింగ్ అనిపిస్తాం, ఎంగేజింగ్ చూస్తారు మీకు. ఇట్స్ లైక్ కొంచెం స్లో స్టార్ట్ విత్ హై ఎనర్జీ కాదు, కానీ కొంచెం వేరంగానే
ఫేస్ ని క్యాచ్ చేస్తారు, క్యాచీగా ఉంటది. స్క్రీన్ ప్లే అనేది బాగానే ఉంటది. ఇట్స్ లైక్ ఇన్ మై ఒపీనియన్ ఐ విల్ గివ్ 4.5 అవుట్ ఆఫ్ 5. కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి. ఎందుకంటే ఈ మనకి మన జనరేషన్ ఎలాగంటే మొత్తం సాంగ్స్, డైలాగ్స్ లేకుండా, ఫైట్స్ ఇవన్నీ లేకుండా కొంచెం డ్రాబ్యాక్ ఉండొచ్చు. ఆ డ్రాబ్యాక్స్ లో కొంచెం ఎలాగంటే కొంచెం అంటే చిన్నది చాలా అంటే చాలా మినిమల్ పోర్షన్ లో అయ్యో! ఇక్కడ కూడా పాటలేనా? అయ్యో! కొంచెం పాటలు విని విని బోర్ కొడతది అన్న చిన్న బోరింగే. చిన్న లాగే తప్ప మూవీలో ఎటువంటి ఫ్లా లేదు. సో దానివల్ల 0.5 తగ్గించా అంతే తప్ప ఇంకేం లేదు. కొంచెం ఇంకోటి ప్రొడక్షన్ వాల్యూ మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే ఆహ్, మూవీ బడ్జెట్ తక్కువనుకుంటా. ఆ బడ్జెట్ తక్కువగా తీసిన ఆహ్, విలేజ్ సెట్ ఉంటది సెట్. ఆ సెట్ మాత్రం క్లియర్‌గా తెలిసిపోతుంటది. ఈ సెట్ రియలిస్టిక్ అనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కొంచెం డ్రాబ్యాక్స్ అలాంటివి చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఓవరాల్ మూవీ ఈస్ ప్యూర్ గోల్డెన్ స్టార్ 4.5 అవుట్ ఆఫ్ 5 ఇన్ మై ఒపీనియన్. నీ ఒపీనియన్ మారొచ్చు, మారకపోవచ్చు. మీ ఒపీనియన్‌లో 5 స్టార్ ఇవ్వచ్చు. ఇంకొంతమంది ఒపీనియన్‌లో 3 స్టార్ కూడా ఇవ్వచ్చు. సో నా ఒపీనియన్ ప్రకారంగా 4.5 ఇట్స్ ఏ వెల్ మూవీ. నిజంగా ఈ ఏజ్ లో కూడా అలాంటి మూవీ తీశారు, అలాంటి స్టోరీ రాశారంటే హ్యాట్స్ ఆఫ్ టు సంగీతం శ్రీనివాసరావు గారు. ఇట్స్ దట్స్ ఇట్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. కలికి తెలుగు టీఎంఆర్. బై గైస్.